అందుకే ఆయుష్ పెరగదు, మించజాలని అన్నాడు. అంటే పెరగని వయః పరిమాణం అంటే వయస్సు, మించజాలని ఆయుష్. ఏమండి, మనిషికి దేవుడు నియమించాడు. దేవుడి నియమించిన ఆయుష్ తప్ప నువ్వు ఎంత బలంగా ఉన్నాయి, నువ్వెంత రక్త వృద్ధి కలిగి 16 గ్రాములు 17 గ్రాములు రక్తం ఉన్నప్పటికీ, నీకు మంచి ఖండపుష్టి ఉన్నప్పటికీ, నువ్వు దేవుడిచ్చినటువంటి ఆయుష్ తప్ప మించి బ్రతుకుతానని ఈ భూమి మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సెకను కూడా మించి బ్రతకలేవు. అందుకే పరిమితి కలిగింది నరుని ఆయుష్ కాలం. మెతుసెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళకిచ్చినటువంటి పరిమితి సంవత్సరాలు అవి. నోవహు గారి కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు లిమిట్ చేశారు. 120 సంవత్సరాలు మించి ప్రపంచవ్యాప్తంగా ఎవరు బ్రతకరు. 120 సంవత్సరాల నుంచి బ్రతకరు. ఇకపోతే 120 సంవత్సరాల నుంచి ఎక్కడికి పడిపోయిందంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మన రాబోయే తరాలు, ఈ భూమి అంతమైపోయే దగ్గరలో ఉండేటువంటి తరాలు 70-80 సంవత్సరాలు కూడా వచ్చేస్తాయేమో. ఇప్పుడు 70-80 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. అయినా బ్రతికిన ఆయాసమే దుఃఖమే. ఎందుకంటే బాధపడిపోతూ ఉంటాడు, ఆయాసపడిపోతూ ఉంటాడు. 70 సంవత్సరాలు దాటే నడలేడు, ఒకరు పట్టుకుని నడిపించాలి. మెట్లు ఎక్కలేడు, ఎక్కుతున్నప్పుడు ఉండరా ఒక్క నిమిషమా, ఆయాసం వచ్చేస్తుంది. దుఃఖం మంచం మీద పడిపోతాడు. ఏమండి, బాధ చేయలేక కుటుంబస్తులు బాధపడిపోతారు. ఇతను మంచం మీద ఉండలేక నడువు లాగేసి, ఏమండి ఎముకలు లాగేసి, ఎంత బాధ అంటే అంత బాధ అండి. ఆయాసము, దుఃఖం. లిమిట్ చేయబడిన ఆయుష్. ఈ లిమిట్ ఎందుకు చేయబడింది? ఎందుకు భూమి మీద నివాసం ఉండడానికి నీవు వచ్చావు అని అంటే, దేవుడు నియమించిన పనులు చేయడానికి మాత్రమే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు. చాలా గుర్తుంచుకోవాలి. అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నువ్వు పుట్టక ముందు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పనుల కొరకు మాత్రమే, పనులను చేయడానికి మాత్రమే ఈ భూమి మీద పుట్టావు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరి ఏం చేస్తున్నారు పుట్టిన వాళ్ళందరూ? ఏం చేస్తున్నారు? అసలు ఎందుకు పుట్టారు? అసలు పుట్టిన వారు ఏం చేస్తున్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ ఎక్కడ గురి తప్పారంటే అండి, ఎక్కడ పాపము ఆరోపించబడిందంటే అండి, దేవుడు ఈ మనుషులను పుట్టించడానికి కారణం వేరు, పుట్టిన తర్వాత మనుషులు చేస్తున్నటువంటి పనులు వేరు. మనుషులు పుట్టిన తర్వాత చేయవలసిన పనులు వేరు, నియమింపబడిన పనులు. పుట్టిన తర్వాత ఈ మనుషులు సొంతంగా కల్పించుకొని చేస్తున్నటువంటి పనులు వేరు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏమండి, నిజం కదా? తెల్లవారేసరికి ఎవరైనా బైబిల్ చదువుకుంటున్నారు? అసలు బైబిల్ చదివే కాలం ఉందా? దేవుడి మాటలు వినే కాలం ఉందా? ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి కదండి. ఒకవేళ దేవుడి పాటలు వినాలి అన్నా, దేవుని మాటలు వినాలి అన్నా, ఏమండి సెల్ ఆన్ చేసి పక్కన పెట్టుకునండి పాత్రలు కొడుకుతున్నారు స్త్రీలు. పక్కన పెట్టుకుని ఎందుకు? 2 పనులు అయిపో, ఒక్క దెబ్బకు 2 పెట్టలు. అటు వాక్యము వినేయాలి, ఇటు వస్తువులు కూడా శుభ్రపడిపోవాలి, చాల్తీలు శుభ్రపడిపోవాలి. ఏ పని చేసినా ఇప్పుడు గణపతిరావు గారు టైలరింగ్ చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, ఆయన పక్కన సెల పెట్టుకుని, అలాగే ఒకవేళ పెట్టుకున్నారో లేదు తెలియదు, కానీ అదే ప్రకారంగా చేస్తున్నారు. అందరూ సెల పెట్టుకుని దేవుని మాటలు వినేస్తున్నారు, పని చేసేస్తున్నారు. దేవుని మాటలు ప్రశాంతంగా, ఏమండి చక్కనైన విధంగా వినేటువంటి పరిస్థితి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా ఉందా? దేవుని మాటలను వినడానికి సమయాన్ని కేటాయించే
భూమి మీద ఉన్న ప్రజల్లో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే పిల్లారా, ఎవరికి వారండి. జేబుల్లో పెట్టేసుకుని ఒకవేళ కింద పెట్టే పరిస్థితి లేకపోతే, అనుకూలత లేకపోతే జేబుల్లో పెట్టుకుని వింటున్నారు. మొత్తం మీద విన్నాము కదా. ఎందుకు విన్నాం ఆలోచించండి. అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు. లేకపోతే దేవుడు వాక్యం వినకపోతే దేవుడు బాధపడతాడేమో అని వింటున్నారు, పనులు చేసుకుంటుని. అంతే తప్ప ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైనటువంటి సమయాన్ని కేటాయించి దేవుని వాక్యము వినేటంతటి ఖాళీ లేదు. ఎందుకంటే తెల్లవారి లేచేసరికి గబగబా కాలకృత్యాలు తీర్చుకొని నీ ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కదా, క్యారేజ్ పెట్టుకుని. స్త్రీలు క్యారేజీని సిద్ధపరచాలి కదా, పిల్లలను చక్కబెట్టి స్కూల్కి పంపించాలి కదా. వెళ్ళిపోయిన తర్వాత మరలా మామూలే వంటలు, మరలా వచ్చిన తర్వాత మరలా వంటలు మామూలే. సాయంకాలం అయ్యేసరికి పురుషులేమో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు, స్త్రీలేమో ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూనే సరిపోతుందండి. ఇంకా ఎక్కడ దేవుని యొక్క ఆలోచన విధానాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ఎప్పుడు నేర్చుకుంటారు మనుషులు? ఎప్పుడు నేర్చుకుంటారు? అందుకంటున్నారు, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ తప్పిపోయిందన్న ప్రపంచం. దేవుడు పని అన్నా, దేవుని కార్యాలు అన్నా, దేవుని మాటలు అన్నా విలువను ఇవ్వని, సమయాన్ని ఇవ్వని ప్రజానీకం ప్రియులారా ప్రపంచములో పుట్టుకొచ్చేసింది. అందుకే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప దేవుని పనులను, దేవుని కార్యాలను చూసేటువంటి మనుషులు లేరు. పలానా పెళ్ళి నువ్వే చక్కబెట్టాలరా అని ఎవరన్నా అన్నారనుకోండి, వెంటనే 3 రోజులు ముందు వెళ్ళిపోతారు. ఇదిగో ఇవాళ దేవుని మీటింగ్ ఎక్కడ, దేవుని కార్యక్రమం ఎక్కడ, ఇదిగో నువ్వే చక్కబెట్టాలనేసరికి నాకు ఖాళీ లేదండి. ఏంటి దేవుని కార్యక్రమానికి నీకు ఖాళీ లేదా? పెళ్లి చక్కబెడతానికి 3 రోజులు ముందు వెళ్ళిపోతావా? ఏంటి మరి అది? ఆలోచించండి. దేవునికి మతి లేకుండా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రజానీకమండి. ఆయన కనుక్కున్నాడు, కలలు కన్నాడు. నా పోలికలో, నా స్వరూపంలో భూమి మీద నరులను చేయాలి అని ఆయన ఆశ పెట్టుకుని ఆయన ఎన్నో కలలు కనుక్కున్నాడండి. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడండి, ఎన్నో ఆశలు. అందుకే కేవలము భూమి మీద బ్రతికేటువంటి మనిషి కోసము ఎంత విశ్వం అవసరం అంటారా? ఈ విశ్వము, జంతువులు, పక్షులు, చేపలు, ఈ వృక్షాలు, ఇవన్నీ పంటలన్నీ కూడా మనిషికే కదండి. నువ్వు తినేటువంటి పంచభక్ష పరిమాణాలు ఏ జంతువు తింటని చెప్పండి? నువ్వు భోజనం చేసేటప్పుడు 5-6 రకాలు కూరగాయలు, కూర వంటలను పెట్టుకుంటావు పల్లెం చుట్టూ. నీవు కడిగేసిన కడుగు, నువ్వు ఆర్చేసినటువంటి గంజి పారబోయడానికి బదులు గేదెకి ఎడతాను, జంతువు, పశువు కడతంటే తాగుతుంది. నీకు ఉపయోగపడంది పారవేసేది దానికి ఆహారంగా దేవుడు నియమించాడండి. నీవేమో వడ్ల గింజ నుండి బియ్యపు గింజ తీసుకుని పైన ఉన్నటువంటి తొక్క, ఓక కానీ తౌడు కానీ దీన్ని పడవేసేది, అది మనిషికి ఉపయోగపడదు. దాన్ని పశువు తింటుందండి. నీకు చక్కని శ్రేష్టమైన పాలిస్తుందండి. నీవు ఆ వరి ధాన్యాన్ని కోసేసి గింజలన్నీ దులిపేసి ట్రాక్టర్ చేత తొక్కించేసి గింజలన్నీ దుల్లిపోయిన తర్వాత పనికిరాని గడ్డి అంతా దులిపేసి పనికిరాని పశువుకి వేస్తామండి. శ్రేష్టమైనది నువ్వు. ఎంత శ్రేష్టమైనటువంటిది పిల్లలుగా మానవాళిని దేవుడు కలిగించాడో చూడండి. ఎంత శ్రేష్టతనిచ్చి దేవుడంతటి వైభోగాన్ని మనిషికి నియమించి భూమి మీదకు పంపించిన తర్వాత, ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎవరు పంపించారో, ఎవరు ఎందుకు పంపించారో, అసలు ఎందుకు వచ్చామో, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో ఏమీ తెలియకోకుండా ప్రియమైన దేవుని తెలుసుకోవలసిన అవసరత కూడా నాకు లేదు అన్నట్టుగా ప్రియమైన దేవుని అర్ధాంతరంగా ఆయువును ముగించుకుంటున్నారు. ప్రియమైన ముగించుకుని అన్యాయమైపోతున్నారు. కొందరు ఏమంటున్నారు చూడండి పాపాల గురించి. ఇర్మియా గ్రంథం 12:4 ఇర్మియా గ్రంథం 12:4 భూమి ఎన్నాళ్ళు దుఃఖింపనేలా,
దుఃఖింపవలెను, దేశమంతటిలోను గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచున్నారు కదా, దుష్టులు చెప్పుకొనుచుండగా అని రాయబడిందండి. ఏమండి, దుష్టులంట పాపాలు చేసేవాళ్ళు అంటండి దేవుడు చూడడం లేదు, ఎవరు చూడడం లేదు కదా అనుకుంటున్నారంట. ఇండ్లలో మరుగు చోట్లున్న పాపాలు చేసేవారు కొందరు, బహిర్గతంగా పాపాలు చేసేవారు కొందరు, పైకి పుణ్యాత్ములుగా నటిస్తూ లోపల ఇండైరెక్ట్గా పాపాలు చేసేవాళ్ళు మరి కొందరు. ఇక డైరెక్ట్గా పాపాలు చేసేవారు జోలికి వస్తే, లేకపోతే ఇండైరెక్ట్గా పాపాలు చేసే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు అనుకుంటున్నారంట, మేము ఎన్ని పాపాలు చేసినా సరే మేము ఎలాగుంటున్నాం కదా, మా అంతము, మా అంతు చూడడు. అంటే అంతు చూడడం అంటే చేసినటువంటి పాపాలకు పర్యవసానం ఫలితం అనేది రావడం లేదు అనుకుని హ్యాపీగా బ్రతుకుతున్నారంట. ఏమండి, ఎలాగ హ్యాపీగా బ్రతుకుతున్నారు? ఇశ్రాయేల్ దగ్గరికి మనం వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 40 వచనం చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 40 వచనం. అరణ్యమున వారు ఇశ్రాయేలీలు దేవుని మీద ఎన్నో మారులు తిరగబడ్డారు. దేవుని మీద తిరగబడమా? తండ్రి మీద తిరగబడేటువంటి పిల్లల మీద తిరగబడే తల్లిదండ్రులు, అత్తగారి మీద తిరగబడే కోడల మీద తిరగబడేటువంటి అత్తగారు, ఇలా మానవ సమాజంలో ఎలా ఉంటుందే, దేవుని మీద ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు అంత ఆకారము కలిగిన అంతటి గొప్పవాడైన దేవుడి మీద తిరగబడమా? ఎన్నో మార్లు అన్నాడు చూడండి, ఎన్నో మారులు వారు నా మీద తిరగబడ్డారు. ఈరోజు ప్రపంచమంతా చేసేటువంటి పని అదే కదా. తిరగబడడం అంటే దేవుణ్ణి కొట్టడానికి వెళ్ళడం కాదండి, దేవుణ్ణి తిట్టడానికి వెళ్ళడం కాదండి. తిరగబడడం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడమే తిరగబడడం. అందుకే ఎన్ని మార్లు తిరగబడినా ఇక మనుషులే దేవుడి మీద తిరగబడుతున్నప్పుడు, మనుషులే ఆయన మీద తిరగబడుతున్నప్పుడు, నా మీద మనుషులు తిరగబడుతున్నారని ఏ మనుషునితో చెప్పుకుంటాడు దేవుడు? ఏ మనుషునితో చెప్పుకున్నా కానీ ఆ మనుషుడు దేవుడి మీద తిరగబడినటువంటి దాఖలా ఆ మనిషికి ఉందే. మరి ఎవరితో చెప్పుకుంటాడు దేవుడు? అతని మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరితో చెప్పుకుంటాడు? యెషయా గ్రంథం ఎవరితో చెప్పుకుంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమాలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడ్డారంట. ఎవరితో చెప్తున్నాడు ఎంతకి దేవుడు ఎవరితో చెప్తున్నాడు? మనిషితో చెప్పట్లేదు. ఆయన స్వరూపము ఆయన పోలికతో తయారు చేసుకున్న మనుషులతో చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి తిరగబడుతున్నాడు కదా దేవుని మీద, ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు కదా, ప్రతి మనిషి దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమిస్తున్నాడు కదా. మరి ఎవరితో చెప్పుకోవాలి? ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఏమండి 100% నెరవేరుస్తున్న భూమితో చెప్పుకుంటున్నాడు, 100% నెరవేరుస్తున్న ఆకాశముతో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా పిల్లలను గొప్పవారిని చేశాను. ఈ ప్రపంచములో శాస్త్రవేత్తలుగా వారికి జ్ఞానాన్ని ఇచ్చి చేశాను. వాళ్ళు నా మీద తిరగబడ్డారు. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు, దేవుడు లేడు, దెయ్యము లేదు అంటున్నారు, దేవుడు ఉంటే ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అంటున్నారు. పూర్తిగా నన్ను విసర్జించినటువంటి దాఖలా శాస్త్రవేత్తలకు కనిపిస్తుంది. ఇంక మేధావులు, జ్ఞానవంతులు, ఇక పండితులు, ఇక పామరులు, వీళ్ళ పరిస్థితులు ఏంటి? ఏమంటే ఉద్యోగం వచ్చిందాకా, ఉద్యోగం వచ్చేంత వరకు దేవుడా ఉద్యోగం, కుటుంబస్తులు అందరూ ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆదివారం సెలవు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆదివారమైన నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞత చూపించావా? ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి దాఖలాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, తిరుగుబాటు చేసినటువంటి దాఖలాల్లో ఎంతకాలము చూస్తాడండి దేవుడు?
వీళ్ళు అనుకున్నట్లుగా దేవుడు చూస్తున్నాడు కదండి. ఎన్నో మారులు ప్రతి వారు ఇక్కడ ఉన్న ప్రతి వారు కానీ, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కానీ ఏమండి ఎవరు ఏ పని చేస్తున్నారో ఏమండి కంటికి మీద రెప్ప కూడా వెయ్యకుండగా నిత్యము చూసేటువంటి దేవుడండి. మానవ సమాజాన్ని నిర్మాణము చేసినటువంటి దేవుడండి. ఏమండి కంటి మీద కూడా రెప్ప కూడా వేయకుండగా చూసేటువంటి దేవుడు. గనుక ప్రియులారా, ఇటువంటి కార్యాలను బట్టి దేవుని ఎదుటి నుండి మనము దూరం అయిపోతున్నాము, గురి తప్పిపోతున్నాం. ఇవన్నీ పాపానికి సంబంధించిన కార్యాలు. అందుకే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అని చెప్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, ప్రతి వారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. బాగా ఆలోచించగలిగితే పిల్లరా, పాపము ఎంత భయంకరమైనదేనండి. పాపం దేవుడు చెప్పిన మాట వినకపోవడం ఎంత భయంకరమైనదంటే అండి, పాపం యొక్క తీవ్రత చాలా భయంకరమైనదండి, చాలా భయంకరం. ఈ పాపాన్ని గురించి యేసు ప్రభు చెబుతూ దాని యొక్క తీవ్రత ఎంత భయానకంగా ఉంటుందో చెబుతూ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు. నీ కొడుకను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయు. అంటే నువ్వు పాపము చేయడానికి నీ కన్ను కారణమవుతుందా? నువ్వు పాపము చేయడానికి నీ చెయ్యి కారణమవుతుందా? నువ్వు పాపం చేయడానికి నీ కాలు కారణమవుతుందా? నువ్వు పాపం చేయడానికి నీలో ఉన్న ఏ అవయవము కారణమవుతుంది? పాపం యొక్క తీవ్రతను నువ్వు తట్టుకోలేవు. కనీసం నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్న అవయవము నీ శరీరములో ఏది ఉందో దాన్ని తొలగించేసుకోవడం మంచిది భూమి మీద అన్నాడు. తీసివేసుకోవడం మంచిది అన్నాడు. ఎందుకు మంచిది అన్నాడంటే పాపము వలన వచ్చేటువంటి కలిగేటువంటి తీవ్రత ఏమండి చెయ్యి పోగొట్టుకున్నా హ్యాపీగా ఉండగలుగుతావు కానీ, ఏమండి కన్ను పోగొట్టుకున్నా హ్యాపీగా ఉండగలుగుతావు కానీ, కాలు పోగొట్టుకున్నా హ్యాపీగా ఉండగలుగుతావు కానీ, పాపము చేసినట్లయితే దాని భయానకమైనటువంటి తీవ్రత చాలా ప్రమాదకరమైనది, బహు ప్రమాదకరమైనది, బహు భయంకరమైనది. గనుక ఈ భూమి మీద ఉండగానే పాపము నీలోనికి రాకుండా నిన్ను ఏలనివ్వకోకుండా పాపము ఏమంటే వచ్చేటువంటిది దేని వలన వస్తుందో ఆ అవయవాన్ని తీసివేసుకోవడం మంచిది అన్నారు. తీసివేసుకోవడం మంచిది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? దేవుడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడండి, పరలోకములో ఉండేవాడండి, తండ్రితో సమానంగా ఉండేవాడండి, ఈ లోకాలన్నింటినీ సృజించినటువంటి దేవుడండి. ఆయన భూమి మీదకి రావడమా? ఎందుకు వచ్చాడండి? పరలోకం నుండి సరిపోదా? పాపం యొక్క తీవ్రత యేసుక్రీస్తును, పరలోకములో ఉన్న యేసుక్రీస్తును లోకాలను దాటుకొని వచ్చేటట్లు చేసింది. పాపము ఎంత భయానకమైనది అంటే, పాపము ఎంత భయంకరమైనది అంటే ఆ తీవ్రత యొక్క ప్రభావాన్ని గూర్చి యేసు ప్రభువే, దేవుడే ఈ భూమి మీదకు రావలసిన పరిస్థితి ఏర్పడిందండి. అంతేకాదండి, ఆది కాలము మొదలుకొని పాపం యొక్క తీవ్రతను తప్పించడానికి, పాపము చేయకుండా ఉండేటట్లు చేయడానికి ఏమండి దేవుడు ప్రవక్తలను పుట్టించాడు. పాపమును మాన్పించాలి. పాపము చేస్తే దాని యొక్క భయంకరమైన ఫలితము చాలా భయంకరమైనదని, ఈ పాపమును చెయ్యకుండా మాన్పించాలి అని ప్రవక్తలను పుట్టించాడు దేవుడు. వారి ప్రవక్తలు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళని చంపుతున్నప్పుడు మరలా న్యాయాధిపతులను పుట్టించాడు. పాపము చేయకుండా ఉండడానికి, న్యాయం మీద అన్యాయం ఏదో తెలియజెప్పడానికి, తీర్పులు ఇవ్వడానికి, పాపము చేయకుండా ఆపడానికి న్యాయాధిపతులను పుట్టించాడు. మరలా పాపము జోలికి వెళ్లకుండా ఉండేటట్టు చేయడానికి రాజులను పుట్టించాడు.
ఏమంటే పాపము చేయకుండా ఉండడానికి యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చాడు, తప్పించడానికి, పాపం చేయకుండా ఉండేటట్లు చేయడానికి మనుషుల సమాజం యేసుక్రీస్తే వచ్చాడు. వారి తరువాత, ఆయన తరువాత అపోస్తులను పుట్టించాడు, అపోస్తులను పంపించాడు. పాపానికి ఉండే భయానకమైన పరిస్థితి అటువంటిదండి. ప్రారంభం నుంచి భయానకమైన పరిస్థితి నుంచి మానవాళిని తప్పించాలి, తొలగించాలి, కాపాడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఈరోజు జరుగుతున్న ప్రయత్నం కాదు. అంటే దీని తీవ్రత, ఈ పాపము చేసిన తరువాత వారికి వచ్చేటువంటి పరిణామము, ఫలితము ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పిల్లలు ఆలోచించండి. ఆ పాపము చేసిన ఆ తీవ్రత ఎవడు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు మాత్రమే కాదండి. పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత మాత్రమే కాదండి. దాని తీవ్రత చనిపోయిన తరువాత కూడా ఏవండి అనంతకాలము. అంటే మనము ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మన ఆత్మ మరొక లోకంలో నివాసము చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు అంతము లేదు. ఆత్మకు అంతము లేదు. తరతరాలు 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 ఆత్మ అలాగ ఉండవలసిందే. ఎందుకంటే దేవునిలో నుండి వచ్చాము గనుక, ఏమండి దేవునికి మరణము లేదు గనుక మనకు కూడా దేవునిలో నుండి వచ్చిన ఆయన, ఏమండి ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను ఉనికి పుచ్చుకున్నటువంటి వచ్చినటువంటి మనకు కూడా మరణము లేదు, చావు లేదు. ఈ ఆత్మకు అనంతకాలము జీవించేటువంటి జీవితము ఆత్మది. దీనికి అద్దు లేదు. భూమి మీద శరీరంలోనికి వచ్చిన తర్వాత ఈ శరీరానికి అద్దు నియమించాడు తప్ప, లిమిట్ పెట్టాడు తప్ప ఆత్మకు లిమిట్ లేదు. ఈ తొడుగును తల్లి గర్భములో తగిలించుకున్నాము. ఈ శరీరం అనే తొడుగును తల్లి గర్భంలో తగిలించుకున్నాము. ఈ శరీరం అనేటువంటి తొడుగును మనము ఏమంటే చావు అనేటువంటి పేరుతో విడిచిపెట్టేస్తున్నాము. మనము మాత్రము వచ్చాము, ఇందులో ఉన్నాము, జీవిత కాలంలో మరలా దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని దగ్గర ఉండకుండా, దేవునిలో ఉండకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నాం. నిత్యాగ్ని దండన భయంకరమైనది. నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ భయానకమైనటువంటి పరిస్థితిని బట్టి ఏమంటే ప్రపంచాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అనంతకాలము, యుగ యుగాలు ఆత్మ చావదు, ఆత్మ చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమండి లేదు, అంతము లేదు. అంతము లేని ఆత్మ ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో చేసినటువంటి పాపాన్ని బట్టి భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. అంటే అనంతకాలపు శిక్షలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఒక్కసారి ఆలోచించాలి. చూడడం లేదా దేవుడు? మనం మనుషులను చూడడం లేదనుకుంటున్నారండి. ప్రపంచం అంతా కూడా చూడడం లేదనుకుంటున్నారు. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవండి. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 1 నుండి 5 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడా ఉనికంతా కూడా చూస్తున్నాడండి. మనిషి భూమి మీద జీవించేటువంటి జీవిత కాలం అంతా కూడా ఏమండి పరిశోధిస్తున్నాడండి. ఎందుకు పరిశోధిస్తున్నాడు? ఏమండి లేచిన తర్వాత నన్ను ఏమన్నా స్మరిస్తాడా? ఆయన ఆలోచన అండి, కన్న తండ్రి ఆలోచన అండి. నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించండి. లేచిన తర్వాత నా నామాన్ని ఏమన్నా స్మరిస్తున్నాడా? లేచిన తరువాత ఏమండి నన్ను గూర్చినటువంటి సంగతులను ఆలోచిస్తున్నాడా? నన్ను గూర్చినటువంటి పని, నా సంబంధమైన పనులను గూర్చి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అసలు బైబిల్ చదువుతున్నాడా? దేవుడు నా మాటలు వింటున్నాడా? ఏమండి అసలు నాకనే సమయాన్ని, ఏమండి సమయంలో ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా వెళ్తున్నాడా? కూర్చున్నప్పుడు ఏమన్నా నన్ను గూర్చి ఆలోచిస్తున్నాడా? లేచి వెళ్తున్నప్పుడు నన్ను గూర్చి ఆలోచిస్తున్నాడా? ఏమన్నా పడుకున్నప్పుడు నన్ను గూర్చి ఏమైనా ఆలోచిస్తున్నాడా? ప్రతి క్షణము కూడా పిల్లరా
ప్రతి మనిషిని కూడా ఏమంటే పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన కన్ను దృష్టితో చూస్తున్నాడు. లోకమంతటా కూడా ఆయన కన్ను సంచారము చేయుచున్నది. ప్రతి మనిషిని కూడా, ప్రతి మనిషి హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. ఏమంటే ఆయన పెట్టుకున్న ఆశలు సామాన్యమైనవి కాదండి. ఆయన పెట్టుకున్న ఆశలు సామాన్యం, లెక్కకు మించినవంట, అసలు లెక్కింపదగినవంట. మన మీద ఆయన పెంచుకున్న ఆశలు లెక్క పెట్టాలి అంటే లెక్కించలేమంట. లెక్కకు మించినవి అని రాస్తారండి. అంత ఆశ పెట్టుకున్నాడు కదా మన మీద. కనీసం ఎన్ని ఆశలు నెరవేరుస్తున్నామండి భూమి మీదకి వచ్చి? ఎన్ని ఆశలు నెరవేరుస్తున్నాం? మరి దేవుని ఆశలను నెరవేర్చకుండా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా, దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు నియమించినటువంటి కార్యాలను జరిగించుకోకుండా ఏమండి మంచి లోకానికి వెళ్ళిపోతామని ఎవరు అనుకుంటున్నారు? ఎలాగనుకుంటున్నారు? ఎలాగనుకుంటున్నారు? ప్రతి క్షణాన్న దేవుడు నిత్యము ప్రతి మనిషిని కూడా ప్రియులారా పరీక్షిస్తున్నటువంటి సంగతిని ఆలోచించాలి. ఆయనకు కూడా భూమి మీద ప్రతి దేశానికి చట్టాలు ఉన్నాయండి. భారతదేశానికి భారత రాజ్యాంగం అనే చట్టం ఉంది. అమెరికా దేశానికి ఉంది, ఆస్ట్రేలియా దేశానికి, 195 దేశాలు ఉన్నాయి ప్రపంచం మీద. 195 దేశాలకు 195 రాజ్యాంగాలు ఉన్నాయి. ఎందుకు ఈ రాజ్యాంగాలు, చట్టాలు రాసుకున్నారు అంటే మనుషులు ఆయా దేశాల్లో నివాసం చేస్తున్నటువంటి మనుషులు ఏమండి క్రమమైనటువంటి పద్ధతుల్లో ఏమంటే కొనసాగడానికి, ఏమంటే చెడు ఏమి రాకుండా చూసుకోవడానికి ఏమంటే చట్టాలు రాయబడ్డాయి. ఆ చట్టాలను అతిక్రమిస్తే ఏమవుతుందండి? భూమి మీద మనుషుల కొరకు మనుషులు రాసుకున్న చట్టాలనే అతిక్రమిస్తూ ఉంటే పిల్లల ఈ భూమి మీద శిక్షలు అమలవుతున్నాయి. మనుషులను శిక్షించే పరిస్థితులకు వెళ్ళిపోతుంటే మరి దేవునికి చట్టం ఏమీ లేదా? దేవునికి చట్టాలు లేవా? దేవునికి చట్టం ఉందండి. దేవునికి చట్టం ఉందండి. ఆయన కూడా రాసుకున్నాడండి. భూమి మీద చట్టము ఏమంటే ఎడమ చేతి ప్రక్కన మాత్రమే మనిషి ఏమంటే ప్రయాణం చేయలేరు రోడ్డు మీద. పెట్టుకో కేసు. ఎందుకు? నువ్వు చట్టములో రాయబడిన, చట్టము నియమించిన ఆజ్ఞ ప్రకారముగా నువ్వు జరిగించలేదు కనుక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, నువ్వు కోర్టుకు వెళ్ళినా, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు న్యాయం దొరకదు. నీదే అన్యాయం అంటారు, నువ్వే తప్పు చేసావు అంటారు. ఎందుకంటే ప్రతి మనిషి ఎడమ చేతి ప్రక్కన వెళ్ళాలి రోడ్డుకి, కుడి చేతి ప్రక్కన వెళ్ళకూడదు. నీ ఇష్టము చొప్పున నువ్వు కుడి చేతి ప్రక్కన వెళ్ళావు అనుకోండి, నీకు ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు నీకు అడ్డొచ్చేవాడు ఎవరు ఉండరు, ఎవరో న్యాయం చెప్పరు, నీదే తప్పు అంటారు. అలాగే దేవుడు కూడా ఒక చట్టాన్ని రాసుకున్నాడండి. దేవుడు కూడా ఒక చట్టాన్ని రాసుకున్నాడు. ఆ చట్టములో వ్రాయబడిన ప్రకారము కాక నీ ఇష్టము చొప్పున నువ్వు ప్రయాణము చేసావు అంటే అది నిన్ను ఎవరు అడ్డొచ్చినా పిల్లరా శిక్ష అనేది ఖచ్చితంగా అమలు అయి తీరుతుంది, అమలు జరుగుతుంది నీ మీద. ఎటువంటి శిక్ష? అందుకే భయంకరమైనది అన్నాడు కదా. అందుకే నువ్వేం చేస్తున్నావో కూడా ప్రతి క్షణము నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను గమనిస్తున్నటువంటి దేవుడు, నీ చర్యలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. ఆయన అనుకున్నవి నీలో నుండి వస్తాయేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ నీలో ఆయన అనుకున్నట్టుగా నీలో ఏమైనా వస్తున్నాయా, నీ నుండి ఏమైనా వస్తున్నాయా అని ఆలోచిస్తే పిల్లరా ఇర్మియా గ్రంథము 32:19 చూడండి. ముగించేస్తాను, 4 రెఫరెన్స్ చెప్పి. ఇర్మియా గ్రంథము 32:19 చూడండి. దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు చూడండి. అక్కడ ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. దేవుని గురించి అంటున్నాడండి. ఆలోచన విషయములో నీ అంతటి ఆలోచన ఏ మనుషుడు ఆలోచించడు. నీవే ఆలోచన విషయంలో గొప్పవాడవు. నీవు చేసేటువంటి క్రియలు ఈ సృష్టిలో ఎవరు చేయలేరు. సృష్టి క్రియలు జరిగించేటువంటి విషయంలో నీవే శక్తి సంపన్నుడవు. మనుషుల ప్రవర్తనను బట్టి, వారి మనుషుల క్రియలను బట్టి అందరికీ ఫలితము ఇచ్చువాడవు. పాప పుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు పుణ్యము చేసావా, దానికి ఫలితం ఉంది. పాపము చేసావా, దానికి ఫలితం ఉంది.
పాప పుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చే దేవుడు. కానీ పాప పుణ్యాలకు ఇచ్చేటువంటి ఫలితము ఈ జీవిత కాలమా అనంతకాలం అంటే జీవిత కాలములో కూడా కొందరికి దక్కుతాయి, మరికొందరికి అందరికీ అనంతకాలంలో దక్కుతాయి. చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ దక్కుతాయి. పాత నిబంధన ప్రకారం మనం ఆలోచిస్తే పాత నిబంధనలు అందరికీ భూమి మీదే ఏమండి